హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ. మహాభారత యుద్ధం మీకు అందరికీ తెలిసింది. ఆ యుద్ధంలో కౌరవులు 100 మంది చనిపోతారు, పాండవులు విజయం సాధిస్తారు. కౌరవుల తల్లి పుత్రశోకంతో కోపంతో యుద్ధభూమికి వచ్చి పాండవులతో కృష్ణునితో ఇలా మాట్లాడుతూ ఉంది. దాని గురించి ఇప్పుడు మహాభారత యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. ద వార్ ఆఫ్ మహాభారత లాస్టెడ్ ఫర్ 18 days. దారుణ రవాలు, కుప్పలు తెప్పలుగా పోగైన శవాలు, టెరిబుల్ ఇన్సిడెంట్స్ అండ్ హీప్స్ ఆఫ్ డెడ్ బాడీస్. కట్టెలు కాలే చిటపటలతో కాకులకు గ్రద్దలకు విందుగా మారింది. విత్ ద క్రాక్లింగ్స్ ఇట్ బికేమ్ ఫీస్ట్ ఫర్ క్రోస్ అండ్ ఈగిల్స్. కళ్ళుండి చూడలేని గాంధారి తడుముకుంటూ ఆ నెత్తుటి నేలకు చేరింది. ఈవెన్ దో హ్యావింగ్ ఐస్ కుడెంట్ సీ, గాంధారి గ్రోపింగ్ రీచ్డ్ ద బ్లడ్ షెడ్ వార్ స్పాట్. ధర్మరాజుతో ఇలా అంది, 100 మంది కొడుకులున్న తల్లులు ఎంతమంది తెలుసు నీకు? డూ యు నో హౌ మెనీ ఆఫ్ మామ్స్ హూ హ్యావ్ 100 sons? ఒక్కడైనా మిగలకుండా చచ్చిన వింత కబురు విన్నావా? హ్యావ్ యూ లిజన్డ్ స్ట్రేంజ్ వర్డ్, డెడ్ ఆల్, లీవింగ్ అట్లీస్ట్ ఏ సింగిల్ లైఫ్? పాండు పెద్ద నోట పలుకు రాలేదు. ద ఎల్డెస్ట్ ఆఫ్ పాండు గాట్ మ్యూట్. ఏరా భీమా, శాంతించావా? అంతమందిని చంపుతూ అలుపు రాలేదా? వాట్ ద హెల్ భీమా, ఆరంట్ యూ టైర్డ్ ఆఫ్ కిల్లింగ్ దోస్ మెనీ మెంబర్స్? 5 సోదరులు బ్రతికే ఉన్నారు కదా. ద 5 bros ఆర్ స్టిల్ అలైవ్, ఆరంట్ దే? ఆరంట్ యూ? ధర్మరక్షణ కోసం ఆపలేకపోయాను యుద్ధం అని కృష్ణుడు అంటాడు. ఐ కుడెంట్ స్టాప్ ద వార్ టు సేవ్ ధర్మ, సెడ్ కృష్ణ. అర్జునునికి ఒక్కొక్కరికి వేలు చూపించి వేటు వేయించావే అని గాంధారి కృష్ణునితో అంటుంది. షోయింగ్ ఈచ్ వన్ టు అర్జున, యూ మేడ్ ద మెసాకిర్. ఈ యుద్ధం ఆపడం నీకు చేత కాదా? నన్ను నమ్మమంటావా? కుడెంట్ యూ అనేబుల్ టు స్టాప్ దిస్ వార్? డూ యూ వాంట్ మీ బిలీవ్? సరే, ఇప్పుడు నా లోపల ఒక అగ్నిపర్వతమే బద్దలవుతోంది, గాంధారి చెప్తాంది కృష్ణునితో. ఏ వాల్కనో ఈజ్ గోయింగ్ టు ఎరప్ట్ ఇన్ మై ఇన్వార్డ్. నా పుత్రశోకం ప్రళయంగా మారుతోంది కృష్ణ, దాన్ని ఎవరు తప్పిస్తారు? ద సారో ఆఫ్ లూజింగ్ మై సన్స్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు డెస్ట్రక్షన్. హూ విల్ ఎవేడ్ దిస్ కృష్ణ? శాంతం శాంతం అంటూ శంఖాన్ని పూరించిన ధర్మరాజా, సేయింగ్ పీస్ రిపీటెడ్లీ, ధర్మరాజా యూ ఫిల్డ్ ద కాంచ్. ఒక్కటిని కూడా వదలకుండా పిశాచంలా పీల్చేసిన భీముడా, లీవింగ్ నన్ హూ డివోర్డ్ లైక్ ఎ డెమన్. యూ భీమా, ఎవరు పడతారు నా శాపాన్ని చెప్పు కృష్ణ. నా శాపాన్ని ఎవరు భరిస్తారు? హూ విల్ టేక్ మై కర్స్? టెల్ మై కృష్ణ. ధర్మరాజు కనురెప్ప సైతం కదపలేదు. ధర్మరాజా డిడెంట్ ఈవెన్ బ్లింక్ హిజ్ ఐస్. వాయుపుత్రుడు ఊపిరి బిగబట్టి నిలిచాడు. ద సన్ ఆఫ్ లార్డ్ వాయు స్టూడ్ వితౌట్ బ్రెత్. వాళ్ళు తలలు వంచుకొని కళ్ళు మూసుకొని భయంతో ఉండిపోయారు. దే గాట్ టెరిఫైడ్, బెండింగ్ దేర్ హెడ్స్ అండ్ క్లోజింగ్ దేర్ ఐస్. అప్పుడు కృష్ణుడు శాంతంగా, అమ్మ, తల్లి ప్రేమకు తప్పప్పులు తెలియవు కదా. మదర్స్ లవ్ స్టేస్ బియాండ్ ద రైట్స్ అండ్ రాంగ్స్, డజంట్ ఇట్? నేను పడతాను నీ శాపాన్ని, నేను నీ శాపాన్ని భరిస్తాను. వాళ్ళను ఏమీ అనవద్దు తల్లి, పాండవులను ఏమీ అనవద్దు తల్లి. ఐ విల్ బి ద విక్టిమ్ ఆఫ్ యువర్ కర్స్. ప్లీజ్ లీవ్ ద పాండవాస్ అలోన్. ధర్మాన్ని నమ్ముకున్న పాపానికి వాళ్ళు పోగొట్టుకున్నది చాలు. ఫర్ అబ్జర్వింగ్ అండ్ బిలీవింగ్ ధర్మ, ఇట్స్ ఎనఫ్ ఫర్ వాట్ దే హ్యాడ్ ఆల్రెడీ లాస్ట్. నాదేముంది తల్లి, పశువుల కాపరిని, చెరసాలలో పుట్టాను, మట్టిలో పెరిగాను. వాట్స్ దేర్ విత్ మీ? ఐఎమ్ జస్ట్ ఏ క్యాటిల్ కీపర్. I was born in the prison. I grew in the soil.
ఒకనాడు తల్లి పంతానికి రాజ్యాన్ని వదిలి అడవులకు పోయాను రామావతారంలో. వన్స్ ఐ వాజ్ ఎగ్జైల్డ్ టు ద ఫారెస్ట్ ఫర్ మదర్స్ బెట్. నాకంటూ నేను ఒక్కడనే తల్లి, నన్ను శపించు. ఇప్పుడు ఈ తల్లి శాపానికి నేను ఈ లోకాన్నే వదిలి వెళ్ళడానికి సిద్ధం. ఐ హ్యావ్ నన్ ఎక్సెప్ట్ ఫర్ మై సెల్ఫ్. కర్స్ మీ తల్లి. నవ్ ఐ యామ్ విల్లింగ్ ఈవెన్ టు లీవ్ ద మెటీరియల్ వరల్డ్ ఫర్ యువర్ కర్స్. మీ యాదవులు కూడా ఇలాంటి చావే చేస్తారు అని గాంధారి శపించింది. యువర్ యాదవ క్లాన్ ఆల్సో విల్ ఫేస్ ద సేమ్ డిస్ట్రక్షన్. కొన్ని సంవత్సరాల తర్వాత యాదవులందరూ గాంధారి శాపం వల్ల వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని అందరూ చనిపోతారు. యాదవ వంశం సర్వనాశనమైపోయింది. అంటే యుద్ధంలో నష్టం ఏ ఒక్కరికే జరగదు, రెండు పక్షాలకు జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.